హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బగారా రైస్, చికెన్ ఫ్రై, టమాటా చారు అనమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని చూపిద్దాం అనేసరికి కరెంట్ అయితే పోయిందనమాట. కరెంట్ ఇంకెప్పుడుకి వచ్చేదా అని చూసి నేను ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసి మొత్తం వండేసాను అనమాట. వండేసి పక్కన పెట్టిన తర్వాత అప్పుడైతే వచ్చిందనమాట కరెంటు. అప్పటికి ఇంకేం చేస్తాం మరి, వీడియో చేసే అదృష్టం లేదని చెప్పేసి టేస్ట్ అయితే చూద్దామని చెప్పేసి నేను అన్నం పెట్టేసుకున్నాను. టమాటా రసం పోసేసుకొని ప్లేటుకి అయితే అన్నం పెట్టేసుకొని టమాటా రసం వేసేసుకొని ఇప్పుడైతే టేస్ట్ వేసి చూద్దాం అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా తప్పకుండా ప్రిపేర్ చేసి చూపించాలని అనుకుంటున్నాను నేను. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఒక చికెన్ ముక్క తీసేసుకొని చారు కలుపుకొని తింటున్నాను. ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది, సూపర్గా వచ్చింది. ఇవన్నీ మీకు చేసి చూపించాలనుకున్నాను, ఆయన మిస్ అయిపోయింది. వేడి బగారా రైస్ ప్లేట్లోకి అయితే పెట్టేసుకొని ఆ తర్వాత చికెన్ ఫ్రై అనమాట, మంచిగా క్రిస్పీగా చేశాను. బగారా రైస్, చికెన్ ఫ్రై, టమాటా రసం కాంబినేషన్ చాలా బాగుంది, సూపర్గా ఉందన్నమాట. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అదేంటో అండి, ఇక్కడ కూడా మొత్తం కరెంట్ లేకుండా వైర్లు మొత్తం కట్ చేసేసారు. కరెంట్ లేకుండా చేశారు. 4 గంటలు అయితే పడుతుంది అన్నారు కరెంట్ వచ్చేసరికి. అప్పుడైతే వచ్చిందనమాట. అప్పుడైనా కనీసం తినేసైనా చూపిద్దామని చెప్పేసి వీడియో చేశాను. ఇంకా వేడిగా టమాటా రసం వేసేసుకొని అన్నం అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే టేస్టింగ్ టైం అనమాట. టేస్ట్ చేసి చూద్దాం. చాలా బాగుందండి, సూపర్గా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి సేమ్ ప్రాసెస్లో చారు కాంబినేషన్ చికెన్ ఫ్రై, బగారా రైస్ ట్రై చేయండి ఒకసారి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా